క్రిష్ వెల్కమ్ టు ఎన్టీవీ. థ్యాంక్ యూ అండి. వాట్ ఎవర్ కంటెంట్ సో ఫార్ మీరు చూపించింది చూస్తే ఘాటి చాలా స్పెక్టాక్యులర్ విజువల్స్ ఉన్నాయి. అండ్ అనుష్కన్ అయితే నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉంది. సో అసలు ఘాటీలోకి స్వీటీ ఎలా వచ్చింది? ఘాటీ కథ స్వీటీని లాక్కొచ్చుకుందన్నమాట. సో ఆంధ్ర ఒడిస్సా బోర్డర్లో ఒక తూర్పు కనుమల్లో ఈస్టర్న్ ఘాట్స్లో ఘాటీలు అని ఉంటారు. ఒక్కొక్కరు 100 కేజీలు భుజం మీద వేసుకొని ట్రెక్కింగ్ చేసి సరుకులు, ఇంకా చెప్పంటే కొంచెం గంజా స్మగ్లింగ్ చేసే ఒక బ్యాచ్. వీళ్ళకి ఒక ఐడెంటిటీ అండ్ సర్వైవల్ అనే ఒక క్రైసిస్ ఉంటుందన్నమాట. ఇలాంటి ఒక కథా నేపథ్యంలో ఒక అద్భుతమైన పాత్ర దొరికింది శీలావతి అని. చాలా స్ట్రాంగ్ ఉమెన్, అట్ ద సేమ్ టైం ఒక డీప్ వల్నరబిలిటీ ఉన్న ఒక క్యారెక్టర్ అన్నమాట. మొత్తం ఒక యాక్షన్ ఓరియంటెడ్లో ఈ సినిమా చెప్దామని డిసైడ్ అయినప్పుడు దెన్ ఐ వెంట్ అండ్ అప్రోచ్డ్ స్వీటీ అండ్ వాంట్ టు డూ ఏ ఫిల్మ్ విత్ స్వీటీ. ఒక చాలా పెద్ద పెద్ద స్టార్స్ అందరూ యాక్షన్ సినిమాలు చేస్తున్నప్పుడు స్వీటీతో చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు చాలా ఆశగా ఉంది. అండ్ ఐ అప్రోచ్డ్ హర్ అండ్ ఈ కథ నచ్చింది, పాత్ర నచ్చింది, ఆమె వెంబటే చేద్దామని సినిమాలోకి వచ్చింది. శీలావతి అని అంటున్నారు అందులో అనుష్క టైటిల్ పేరు. శీలావతి అంటేనే అండ్ యూ సెడ్ లైక్ గాంజా కూడా, గాంజాలోని టాప్ రేటెడ్ ఏదైతే ఉందో దాని పేరు కూడా శీలావతి. సో ఈజ్ ఇట్ ఇంటర్ కనెక్టెడ్? ఇట్స్ ఇంటర్ కనెక్టెడ్. ఆ అమ్మాయికి శీలావతి అని పేరు ఎందుకు పెట్టారని అక్కడ 4 రకాల గంజా అంటారన్నమాట. రాజహంస, కళాపత్రి, జ్ఞానపత్రి, శీలావతి అని. ఇది అందులో చాలా ఉత్తమ మేలు రకమైన గంజాయి అన్నమాట. వన్ ఆఫ్ ద స్టెయిన్ యాక్చువల్లీ. సో ఈ శిలావతి చుట్టూ జరిగే, ఈ బిజినెస్ చుట్టూ జరిగే కథ, తన పేరు కూడా శీలావతి అయింది. దానికి ఏంటి రీజన్ అనేది కూడా సినిమాలో చూసి తెలుసుకోవాలి. ఓకే. అంటే లైక్ వైజాగ్ ప్రాంతంలో ఉండే, అంటే నేను కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాడినే కాబట్టి అరకు నుంచి వైజాగ్ ట్రావెల్ చేసేలో ఘాటీ అన్నది వస్తుంది. ఈ ఘాటీ ఎలాంటిదంటే ఇట్స్ లైక్ ఎ రోలర్ కోస్టర్ రైడ్ అనొచ్చు. హెయిర్ పిన్ బెండ్స్ అంటాం మనం, హెయిర్ పిన్. సో ఈ సినిమా కూడా దిస్ ఫిల్మ్ కంప్లీట్లీ హ్యావింగ్ సో మెనీ ట్విస్ట్ అండ్ టర్న్స్. వెరీ వెల్ సెడ్ యాక్చువల్లీ. ఈ కథలో కూడా ఆ మౌంటైన్స్, ఆ ఎత్తు పల్లాలు ఉన్నట్టు కథలో కూడా ఎత్తు పల్లాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం అంటే కొన్నిసార్లు కిందకి రావటం ఉంటుంది, కొన్నిసార్లు పైకి ఎగబాగటం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ పాత్రలు కూడా, శీలావతి పాత్ర కూడా ఒక పర్వతం లాంటిదే అన్నమాట. కొన్నిసార్లు మోయలేని బరువులు ఉంటాయి, కానీ కొన్నిసార్లు ఆ బరువులను దింపుకోవాలి, కొన్నిసార్లు ఆ బరువుల్ని మోసుకుంటూ పైకి ఎగబాకాల్సి ఉంటాయి. సో ఇందులో ఉన్న ఎమోషన్స్ కావచ్చు, ఇందులో ఉన్న సన్నివేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా మీరు అంటున్న హెయిర్ పిన్ బెండ్స్, ఎత్తు పల్లాలు అవన్నీ ఉండేది అన్నీ ఉంటాయండి. బీటెస్, గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురు, ఏదైనా కావచ్చు. ఒక కథ చుట్టూ మీ పాత్రలన్నీ తిరుగుతూ ఉంటాయి. బట్ సంహవ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా పాత్రని బట్టి కథని చేసుకోవడం వల్ల కొంచెం డీవియేషన్ వచ్చిందేమో అని? ప్రతి కథకి మీరు గమ్యం ముందు నుంచి, మన ఇద్దరం గమ్యం ముందు నుంచి స్నేహం ఉంది. మనం ప్రతి కథ కూడా మీకు తెలుసు, నేను చెప్తున్న కథ. కానీ ప్రతిసారి నేను ఫస్ట్ కథ అనుకుంటానండి. పాత్ర అనుకునేది చాలా తక్కువ సార్లు అన్నమాట. అది ఫస్ట్ అది. కానీ కొన్నిసార్లు కథతో పాటు పాత్రలు పుడుతూ ఉంటాయి, కొంతమంది పాత్రలతో పాటు కథ ఉంటుంది. బట్ ఫస్ట్ పెద్దపీట వేసేది కథకి. ఒక కంప్లీట్ ఆర్క్ ఉండాలి, మొదలు నుంచి తుది దాకా క్లియర్ కథ ఉండాలి. కథ బాగుంటే సినిమా చాలా బాగుంటుంది. కానీ ఈ సినిమా గుర్తుండిపోవాలంటే ఆ పాత్రలు చాలా గొప్పగా ఉండాలి. ఓకే. మీరు గమ్యం గురించి మాట్లాడిన గాలిసీని కావచ్చు, కేబుల్ రాజు కావచ్చు, సరోజ కావచ్చు, ఎనీ క్యారెక్టర్ యూ టేక్, రానాగారు బీటెక్ బాబు కావచ్చు, కృష్ణం జయద్రంలో వేదం, గమ్యం, కంచెలో ఉన్న దూపాటి హరిబాబు కావచ్చు, యూ టేక్ గౌతమిపుత్ర శాతకర్ణి గారు కావచ్చు. ఎవ్రీ క్యారెక్టర్ ఒక కథ ఉండాలి. కథకు మించి కథనంతా క్లియర్గా చెప్పడానికి గొప్ప క్యారెక్టర్స్ ఉండాలి. సో ఎవ్రీ టైమ్ ఐ ట్రై క్యారెక్టర్స్లో చాలా డైనమిక్స్ ఉండటానికి, చాలా హ్యూమన్ ఎమోషన్స్ ఉండటానికి స్కోప్ ఉన్న కథల్ని, స్కోప్ ఉన్న పాత్రలను ఎన్నుకుంటాను. వాటికి పేర్లు కూడా అలాగే పెడతాను. ఈ సినిమాలో శీలావతి ఆ పేరు పెడితేనే ఆ ఏరియాలో అమ్మాయికి ఆ పేరు పెడతానంటే ఆ కథ, ఆ పాత్ర, పేరు. ద సేమ్ టైం ఇతనికి దేశిరాజు ఒక శివుడిలాగా అన్నమాట బేసికల్గా. ఇంకో పక్కన ఇద్దరు విలన్స్ ఉంటారు. మన కాష్టాల నాయుడు అని రవీంద్ర విజయ్ గారు చేశారు, కుందుల నాయుడు మన చైతన్యరావు గారు, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అన్నమాట. వీళ్ళ పేరు కూడా కాష్టాల, దానికి కావాల్సిన కుందుల, వీళ్ళ పేర్లు కూడా అలాగే పెడతాయి. జ్యోతి బాబు గారి క్యారెక్టర్ విశ్వదీప్ అని ఒక క్యారెక్టర్, విశ్వదీప్రావు అనేది ఒక గ్రేట్ ఎస్సీబీ ఆఫీసర్. ఆయన విశ్వదీప్, అతనికి ఆ యూనివర్స్ మొత్తానికి హీజ్ లైట్ ఆర్ హీ నోస్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఒక పాత్ర అనుకున్నప్పటి నుంచి ఆ పాత్ర పెట్టే పేరు కావచ్చు. అది మొదటి సినిమా నుంచి. అభిరామ్
జానకిని రాముడు సీతను ఎదటానికి గాలి సీను హెల్త్ హనుమత్ ద్వారా వెళ్తాడన్నమాట. అక్కడి నుంచి కేబుల్ రాజు అనుకునే కేబుల్ రాజు దగ్గర నుంచి మనోజ్ మన చక్రవర్తి అనుకునే వివేక్ చక్రవర్తి అనుకునేది ఇక్కడ దాకా ప్రతిసారి నేను ప్రతి క్యారెక్టర్ని ప్రతి కథని క్లీన్గా చూడటానికి కొన్నిసార్లు నేను అనుకున్నంత సక్సెస్ సాధించవచ్చు బట్ రాస్తున్నప్పుడు ఇది పాత్రలు క్రియేట్ చేస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు కూడా చాలా కాషియస్గా కాన్సన్ట్రేట్ చేసి చేస్తానండి. యూ హ్యాపీ అబౌట్ ద జర్నీ అంటే లైక్ సో ఫార్ ఐ మీన్ ఇట్ ఈస్ లైక్ రోలర్ కోస్టర్ బట్ గో త్రూ ఎలా ఇప్పుడు సంతోషం అనేది చిన్న మాట అండి. ఇది నేను ఇప్పుడు దాకా రెలవెంట్గా నేను అనుకున్న కథల్ని ఎవ్వరు చెప్పని జాన్రాస్ని ఒక రోడ్ ఫిల్మ్ కావచ్చు, యాంథాలజీ హైపర్ లింక్ సినిమా వేదం కావచ్చు, కంచెనే ఒక రెట్రో వార్ ఫిల్మ్ కావచ్చు, ఒక కృష్ణవందే జగద్గురం అన్నమాట, ఒక థియేటరు, ఒక మైనింగు, మట్టి గురించి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పటికీ కూడా ఆ సినిమా పేరు చెప్తే మామూలు ఒక లేమని కూడా 1,00,000 కోట్లు ఏంటి మేడం మాత్రమే కాదు, అదే ఏమీ లేకపోతే మట్టిని అడిగితే పెట్టింది, మరి మట్టే లేకపోతే అనేది. లేకపోతే నయనతార గారి డైలాగు రెస్పాన్సిబిలిటీ గురించి, రానా గారి పర్ఫార్మెన్స్, ఓకే, శాస్త్రి గారి పాట, మనీష్ శర్మ గారి మ్యూజిక్, బాలు గారి గలం, ఓకే, సాయి మాధవ్ బుర్రా గారి డెబ్యూను. సో అక్కడి నుంచి ఇప్పుడు చూసుకుంటే సాయి గారు ఇన్ని సినిమాలు రాస్తుంటారు, అప్పుడు మా జర్నీ అక్కడ స్టార్ట్ అయింది. అపార్ట్ ఫ్రమ్ దట్ కంచె వరల్డ్ వార్ రెట్రో వరల్డ్ వార్ ఫిల్మ్, గౌతమిపుత్ర శాతకర్ణి ఇలాంటి ఒక హిస్టారికల్ ఫిల్మ్, మనం అన్టోల్డ్ స్టోరీస్ ఇవన్నీ బేసికల్గా ఎన్టీఆర్ గారి బయోపిక్ చెప్పే అవకాశం, ఒక ఒక షెపర్డ్ మెన్ అన్నమాట, ఒక గొర్రెల కాపర్ల గురించి, ఒక ఆత్మన్యూనతో బాధపడేవాడు ఎలాగ వాళ్ళ తండ్రి జీవనోపాధి నుంచి తను ఎలా జీవితం తెలుసుకున్నాడు కావచ్చు. ప్రతి సినిమా, ఓకే, హరిహర వీరమల్లు కావచ్చు, బేసికల్గా కథ నేను కేవలం పూర్తి చేయలేకపోయినా కూడా బట్ ఆ కథ ప్రతిసారి ఒక అందమైన ఒక గొప్ప కథను చూడటానికి నేను ప్రయత్నిస్తాను. నాకు అవకాశాలు భగవంతుడు ఆడియన్స్ అవకాశాలు ఇస్తూ ఉన్నారు, ఓకే, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై జర్నీ అండ్ ఐ నో స్టిల్ ఐ హ్యావ్ ఏ లాంగ్ కెరియర్ అండ్ ద గ్రేట్ స్టోరీస్ ఐ వాంట్ టు టెల్ అండ్ ఐ హ్యావ్ ద క్రాఫ్ట్ అండ్ ఐఎమ్ లెర్నింగ్ ద ఆర్ట్ ఈవెన్ బెటర్. ప్రతి సినిమా కూడా దర్శకుడికి ఆర్టిస్ట్కి వెళ్ళే కొద్దీ ఇంకా బెటర్ అవుతూ ఉంటుంది. ఐఎమ్ షూర్ దట్ ఐఎమ్ గెటింగ్ బెటర్. అంటే కథ ఎంత అద్భుతంగా రాస్తారు అనేటువంటిది అందరికీ తెలుసు. అంటే డే 1 నుంచి నేను కూడా చూస్తూ ఉన్నాను కాబట్టి కథ రాసుకునేటప్పుడు ఎంత స్ట్రగుల్ అవుతారు అనేటువంటిది నేను చాలాసార్లు చూశాను. అండ్ అట్ ద సేమ్ టైం ఆ కథని ఎలివేట్ చేయడానికి డైలాగ్ పార్ట్ అనేటువంటిది కూడా అంతే ఇంపార్టెంట్. సో మీకు ఇప్పటి వరకు దొరికిన డైలాగ్ రైటర్స్ అందరూ కూడా సినిమాల్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఇప్పుడు ఈ సినిమాలో గంధం నాగరాజు గారు గమ్యంలో చాలా అద్భుతంగా రాశారు. గ్రేట్ పర్సనాలిటీ. అంటే ఆయనతో అసలు సాంగత్యం దొరికింది నాకు, ఆయనతో కలిసి పనిచేసేది, ఆయన తెలుసుకోవటం అన్నమాట. ఇట్స్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండ్ గ్రేట్ థింకర్ అన్నమాట. కానీ తొందరగా భగవంతుని సన్నిధానం చేరారు. సాయి మాధవ్ బుర్రా గారు థింగ్ ఎక్స్ట్రాడినరీ రైటర్, ఎంత గొప్పగా రాస్తారో ఎంత గొప్పగా ఆలోచిస్తారు ఆయన అన్నమాట. ఓకే, పిల్లర్ టు మీ. సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారి రాసిన కొండపొలం సినిమా చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద గ్రేట్ రైటర్స్ తెలుగులో, సమకాలీన రచయితల్లో. ఇప్పుడు డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారి కళ నుంచి జాలువారిన కథ ఇది. ఆయనే అరేబియా కడల్ అనేది వెబ్ సిరీస్ కూడా మనకు రాశారు. మున్నీటి గీతలు రాశారు ఆయన, చాలా గొప్ప కథలు రాశారు ఆయన. సో ఆయన ఈ తూర్పు కనుమలో జరిగే ఇలాంటి సంఘటనలు లేకపోతే ఘాటీల గురించి ఆయన నాకు చెప్పడం జరిగింది. సో దాన్ని కథగా ఇచ్చారు. దెన్ వి డెవలప్ చేయటం మన కన్నన్ గారు, డిఎస్ కన్నన్, దెన్ రమణ సాల్వా గారు, ఆర్జే రమణ జార్లముడి, దెన్ దేదీప్ అండ్ సత్య. దిస్ ఇస్ ద రైటర్స్ రూమ్ వీ హ్యావ్. దెన్ సాయి మాధవ్ గారి సంభాషణలు, కొన్ని అడిషనల్ రైటింగ్ చింతకింది గారు కూడా డైలాగ్స్ రాయటం జరిగింది అన్నమాట. సో ఈ సంభాషణలకి పెద్దపేట ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాను. అది మాత్రమే కాకుండా నేను ఎప్పుడు అంటూ ఉంటాను, మాటకి మధ్య సైలెన్స్ ఉంటుంది. ఆ డైలాగుల మధ్యలో అది అనుష్క చూసుకుంటాను కళ్ళతోటి అన్నమాట. అది అండ్ యూ హ్యావ్ టు చెక్ ఫర్ దోస్ అన్నోన్ డైలాగ్స్ అన్నమాట, అవి అన్సెట్ డైలాగ్స్. అండ్ బాగా కుదిరింది. క్రిష్కి ఫిలసాఫికల్ టచ్ అనేటువంటిది ఎలా వచ్చింది? ఇంకోటి కూడా లైక్ ఎంతవరకు ఎందుకొరకు అంటే ఏం చెప్తాడు క్రిష్ గారు? బేసికల్గా నేను ఉంది కొంచెం నాలెడ్జ్ బేసికల్లీ డైరెక్టర్ అవుదాం అనుకున్నప్పటి నుంచి ఎకడమికల్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకే, దీని గురించి పట్టు సాధిద్దాం అనుకుని పుస్తకాలు చదవటం ఇష్టం. ఓకే, నెలకు కనీసం 1-2 పూర్తి చేయడానికి ఇష్టపడతాను. సంవత్సరానికి మంచి బుక్స్ చూసిన వాటిని చూడటం బేసికల్లీ. అండ్ సమ్ గ్రేట్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్ అన్నమాట.
అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను చెప్పినట్టు నాకు మొదటి సినిమా నుంచి కొంతమంది గొప్ప వ్యక్తుల్ని కలిసే అవకాశం దొరికింది. అందులో అగ్రగణ్యులు మా గురువు గారు అన్నమాట, సీతారామ శాస్త్రి గారు. ఆయనతో కూర్చొని అనేకమైన కన్వర్జేషన్స్ అన్నమాట. ప్రతిదీ కూడా ఒకసారి మాట్లాడారంటే ఒక 10 పుస్తకాలు చదివేసినట్టు అన్నమాట. అది నాకు గంధం నాగరాజు గారు కావచ్చు, ఇప్పుడు సాయి మాధవ్ గారు కావచ్చు, అలాగే చాలామంది. ఓకే, సో దేర్ ఆర్ ద పీపుల్ హూ రియల్లీ గేవ్ మీ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట. సో అది సినిమాల్లో చాలా కమర్షియల్గా అదే పందాలో ఉంటుంది, కానీ కొన్నిసార్లు కొంచెం జాగ్రత్తగా కథ సరిగ్గా జరుగుతుంది, రూటెడ్ అండ్ రియలిస్టిక్గా చూపిస్తాం కాబట్టి దాని ఫిలాసఫీ అనుకుంటారన్నమాట. బట్ నేను చెప్పేది ఇప్పుడు మొన్న ఎవరు అన్నారు, మీరు ఆ సినిమాలో భలే మెసేజ్ ఇచ్చారండి అనేది. నేను ఇచ్చే మెసేజ్ ఏముండదు అసలు. ఆ సినిమా తీస్తున్నప్పుడు కానీ, చేస్తున్నప్పుడు కానీ, చూస్తున్నప్పుడు కానీ నాకు ఆ మెసేజ్ అనేది తెలియదు. బట్ నా సినిమాలు చూసిన తర్వాత మనకు ప్రశ్న వచ్చింది, చాలామందికి వచ్చింది అన్నమాట. అలా ఒక ప్రశ్న వచ్చిందంటే, గమ్యం చూసిన తర్వాత సొసైటీలో నాకు నేను తెలుసా అనే ప్రశ్న వచ్చిందంటే, కానీ అది ఆడియన్స్కి చెప్దామని, కథగా చెప్దామని మాత్రమే నేను సినిమా తీశాను బేసికల్గా. కానీ అది ఆడియన్స్ చూసిన తర్వాత వాళ్ళకు ఒక ప్రశ్న వచ్చింది అన్నమాట. కృష్ణవంద జయదూరం కావచ్చు, కంచె కావచ్చు, శాతకర్ణి కావచ్చు, కొండపొలం కావచ్చు, ఇప్పుడు తీయబోయే ఘాటి కావచ్చు, వేదం కావచ్చు, సమాజంలో ఉన్న ఒక కంచెలో ఉన్న స్పృశించిన పాయింట్స్ కావచ్చు. ఆ ప్రశ్న వస్తే నేను చాలా విజయం సాధించినట్టు ఆ రచనలో అన్నమాట. సినిమా బాగా ఆడి డబ్బులు వస్తే ఇంకా పెద్ద విజయం సాధించినట్టు. ఈ కథ అనుకున్నప్పుడు అంటే క్రిష్ ఈజ్ లైక్ తను అనుకున్నది స్క్రీన్ మీద చూపించేస్తాడు, తను చెప్పాల్సిన కథ ఆడియన్కి స్ట్రైట్గా తీసుకెళ్ళిపోతాడు అన్న అది అందరికీ తెలిసిన విషయమే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఘాటి, సో ఇది ఏంటంటే ఒక రస్టిక్ కథ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ డీల్స్ విత్ గాంజా అండ్ ఎవ్రీథింగ్ కదా. సో ఇప్పుడున్న పొజిషన్స్లో ఇది మాదక ద్రవ్యాలని చేసేవాళ్ళని ఎలివేట్ చేసి చూపిస్తున్నాడనో, లేకపోతే ఇంకోటో. గాంజా అనేది, మాదక ద్రవ్యాలు అనేవి ఒక సామాజిక సమస్య, సోషల్ ఇష్యూ. అది ఎవరో ఒక వ్యక్తి సమస్య కాదన్నమాట, అది సోషల్ ఇష్యూ. అది పండించే వాళ్ళు కావచ్చు, దాన్ని ఎండించి పౌడర్ చేసి దాన్ని తరలించే వాళ్ళు కావచ్చు, దాంతో బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, సేవించేవాళ్ళు కావచ్చు, సేవించిన తర్వాత ఆకృతాలు చేసేవాళ్ళు కావచ్చు అన్నమాట. సొసైటీలో చాలా ఇప్పుడు ఈ గంజా అనేది చాలా వెల్లునుకుని ఉందన్నమాట. దాన్ని ఎరాడికేట్ చేయడానికి పోతా గవర్నమెంట్స్ను, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా తీవ్రంగా కృషి చేస్తున్నాయి అన్నమాట. ఒక ఉక్కు పాదంతో అణిచివేస్తున్నాయి అన్నమాట. ఇలాంటి సమయంలో ఓకే, ఇది సమకాలీన, నేను ఏ సినిమా గమ్యం నుంచి ఇప్పుడు దాకా తీసినా కూడా ఇప్పుడు మన పక్కన జరుగుతున్న కథ ఉంటుంది యాక్చువల్గా. ఇది ఇప్పుడు దీని గురించి మీ ఛానల్లో అనేకమైన డాక్యుమెంటరీస్ ఉన్నాయి, అనేకమైన న్యూస్ ఉన్నాయి. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి ఏఓబి అని గాంజా అని కొడితే, ఏఓబి అని కొడితే ముందు గాంజా వస్తుంది. ఆంధ్ర ఒడిశా బోర్డర్ అంటే ఆ గాంజా అని వస్తుంది. అది ఆకారం ఏంటి? ఇప్పుడు మీరు వికీపీడియాలోకి వెళ్తే కొన్ని 21,000 కోట్లు, ఏది 2021 సంవత్సరంలో వచ్చిన ఒక గణాంకాల ప్రకారం 21,000 కోట్ల బిజినెస్ జరుగుతుంది ఇక్కడి నుంచి. అక్కడ ఒక 4,000కో 2,000 నుంచి 5,000 రూపాయలు దొరికే కిలో గాంజా, హైదరాబాద్ వచ్చేసరికి ఒక 40,000, బెంగళూరు 50,000, నేను ఎవరు చెప్తున్నాను, ఢిల్లీ వచ్చేసరికి ఒక 70,000, 80,000 అలాగ వెళ్ళి అంతర్జాతీయంగా వెళ్తుందన్నమాట. కానీ ఇక్కడ చాలామంది నాశనం అవుతున్నారు. అది ఎంతోమంది తల్లుల కడుపు కోతకు గురవుతున్నారు అన్నమాట. ఒక విధంగా అది ఉంటే, కానీ ఇది చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? అది పెద్ద అక్కడ అందులో సర్వైవల్ కోసం చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఐడెంటిటీ, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి బేసికల్గా, పెద్ద వాళ్ళతో చేయిస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో కథ ఏంటి? అది దాన్ని అన్ని ఒక ఎకోసిస్టమ్ మొత్తాన్ని కూడా చూపిస్తూ, బట్ ఒక తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద స్టోరీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అన్నమాట. ఈ ఘాటీలు అనే వాళ్ళ కథ. దాన్ని అగైన్ ఐడెంటిటీ వర్సెస్ సర్వైవల్ ఏంటి, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, దాని థీమ్ తోటి క్లియర్గా ఒక యాక్షన్ ఓరియంటెడ్గా హై ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా చెప్పిన సినిమా ఘాటి అని. సో ఆ ఏరియాలో షూట్ అంటేనే కొంచెం బట్ కష్టం, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుంది అనేటువంటిది. సో వైల్ షూటింగ్ అని వెరీ ఎక్సైటెడ్ టు షూట్ అండి, బికాజ్ మీరు అన్నట్టు ఎప్పుడు ఎలా మారిద్దో తెలియదు. అందులో ఒక అన్సర్టనిటీ నుంచి చాలా ఎక్సైటింగ్ ఆప్షన్స్ వస్తాయండి బేసికల్గా. అండ్ షూట్ చేస్తున్నప్పుడు కూడా
అంతవరకు అసలు వర్జిన్ లొకేషన్స్ ఎవరు అటు వెళ్ళి షూట్ చేయలేదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అన్నమాట. ఆ కోరాపుట్ డిస్టిక్లో మన అరకు నుంచి 2 గంటల ప్రయాణం అంతే. మన అరకు వెళ్ళి అరకు నుంచి ఇది కరెక్ట్గా ఒడిస్సా, అందరూ తెలుగు మాట్లాడతారు, అందరూ ఒడియా. ఆ దీంట్లోనే చంపగూడ అని ఇంకొక విలేజ్ కూడా తెలుసు. అవును, సాలూరు వైపు నుంచి అటు వెళ్తున్నప్పుడు కూడా, ఒడిస్సా వైపు వెళ్తున్నట్టు కూడా ఆ ఏరియాస్ అన్నిట్లో కొంచెం ఒక 40-50 కిలోమీటర్ల దూరంలో ఫుడ్ అంతా మారిపోద్ది, భాషలు మారిపోతాయి. పకాలాబాత్ అంటారు బేసికల్గా, మటన్ కర్రీలు డిఫరెంట్ ఉంటాయి. సో సూకా మచ్చి విత్ పకాలాబాత్ అక్కడ చాలా ఫేమస్ అన్నమాట. సో సేమ్, బట్ అక్కడ ఆ ఉన్న ఏరియాల్లో చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయన్నమాట. పర్వత శ్రేణులు కావచ్చు, అట్ ద సేమ్ టైం అక్కడున్న పీపుల్ కావచ్చు, అక్కడున్న విలేజెస్ కావచ్చు అన్నమాట. అక్కడ షూట్ చేస్తున్నప్పుడు ఎక్సైట్మెంట్ ఏంటంటే, ఇంతవరకు తెలుగులో చూడని ఒక కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్ చూపించబోతున్నాం. థియేటర్లోకి వెళ్ళంగానే చూస్తే మనం చూసింది ఎక్కడ కొట్టదన్నమాట బేసికల్గా. అట్ ద సేమ్ టైం కొత్త ప్లేసెస్లోకి వెళ్తే కొత్త ఎమోషన్స్ వస్తాయి, కొత్త డ్రామాటిక్ సిచ్యువేషన్స్ వస్తాయి, కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట. సో వెళ్ళిన దగ్గర నుంచి ఇది చూపించబోతున్నాం నాకు ఆశ ఉంది. అది చాలా ముందుకు నడిపించింది మమ్మల్ని. అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ దట్ వీ క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్ దేర్ అండ్ నౌ వీఆర్ ఏబుల్ టు ప్రెజెంట్ ఇట్ టు యూ ఆన్ September 5th. యూవీతో కొలాబ్ అయి ఉన్నారు అండ్ మీ ఓన్ ప్రొడక్షన్. సో ఎక్కడైనా మీ ఇద్దరికి అంటే రాజీవ్ అండ్ బిట్వీన్ యూ అండ్ రాజీవ్ దీంట్లో ఆయన రాజీ పడ్డం కానీ లేకపోతే మీరు రాజీ పడ్డం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా వైల్ మేకింగ్? ప్రొడ్యూసర్ గారు, నేను డైరెక్టర్ అండి. అది ఒక ప్రొడ్యూసర్గా అండ్ యు నో అబౌట్ రాజీవ్, చాలా మాట అంటే మాట నిక్కచ్చిగా ఉంటాడు. అది నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రిస్టియన్ కూడా తెలుసు. లేదండి. నేను రాజీవ్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ అండి యాక్చువల్గా. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సనాలిటీ. మాది 25 ఏళ్ళ సావాసం అన్నమాట. ఆ స్నేహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను. కొన్నిసార్లు రాజీవ్ కోపం వస్తుంది, ఎందుకంటే నువ్వు ఆ రోజు అలా చెప్పావు అంటే. బట్ యాజ్ ఎ క్రియేటర్ నేను కొన్నిసార్లు అంటూ ఉంటాడు జోక్గా అన్నమాట, నువ్వు ఈసారి మాట్లాడినప్పుడు రికార్డ్ చేసి వినిపిస్తాను, నువ్వు అది చెప్పావు ఇప్పుడు ఏంటనమాట. బట్ అతను మేము వచ్చినప్పుడు ఐ నో అతను ఈజ్ అ వెరీ గ్రేట్ అండ్ షూడ్ బిజినెస్ మ్యాన్ అండి యాక్చువల్గా. అండ్ గొప్ప ఎగ్జిక్యూషన్. అతను ఇంతవరకు బడ్జెట్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్లో ఇంతవరకు బడ్జెట్ దాటినట్టు నాకు తెలియదండి. చాలాసార్లు మేము అనుకున్న బడ్జెట్ లోపలే ఉంటుంది. ఆయన అంత మెటిక్యులస్గా ప్లాన్ చేస్తారు. నేను 7 గంటలకి షూటింగ్ అంటే నేను 6:40కి 6:30 నుంచి 6:40 మధ్యలో ఉంటే చాలాసార్లు అతను 6:30 లోపల ఉంటారు. కొన్నిసార్లు అయితే చాలా ఇంపార్టెంట్, ఎక్కువ మంది క్రౌడ్ ఉందంటే ఇంటికి వచ్చారే ఈరోజు కలిసి వెళ్దాం అంటారు అన్నమాట. ప్రేమే కాదు, తీసుకెళ్దామని. అది చాలా క్లారిటీగా ఉంటాడు. అండ్ మోర్ దాన్ దట్ హీ లవ్స్ హిస్ వర్క్ అండ్ హీ ఎక్స్పెక్ట్స్ ఆయన ఇలా ఎగ్జిక్యూట్ చేయాలని చాలా. అండ్ హీ ఎక్స్పెక్ట్స్ ద సేమ్ ఫ్రమ్ ఎవ్రీ వన్. అది మాకు దీనికి తోడు చాలా పెద్దగా ఆలోచించే యూవీ ప్రొడక్షన్స్ పార్ట్నర్స్ వంశీ గారు కావచ్చు, విక్రమ్ గారు కావచ్చు, ప్రమోద్ గారు, అండ్ బ్యూటిఫుల్ సోల్స్, చాలా గొప్ప మనుషులు. అందులో ముఖ్యంగా విక్కీ గారు, ముగ్గురు చాలా టాప్ క్వాలిటీస్. వంశీ గారి ఎడిటింగ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ నైస్. మొత్తం చూసిన తర్వాత చాలా చిన్న డార్లింగ్ ఇది ఇక్కడ వేస్తే భలే ఉంటుంది డార్లింగ్ అలా చాలా అన్నమాట. వెరీ సేమ్ విత్ విక్రమ్ గారు అన్నమాట. విక్కీ కూడా చాలా షార్ప్ అన్నమాట. మ్యూజిక్ ఇలా ఉంటే బాగుంటుంది అనేది క్రియేటివ్ ఇంక్లినేషన్ ఉంది. చాలా కీన్ అబ్జర్వర్స్. ప్రమోద్ గారు ఎమోషన్ అన్నమాట. ఆయనకి ఎమోషన్ అంటే చాలా ఇష్టం. కొన్నిసార్లు మంచి సీన్ చెప్పగానే కళ్ళ తడి వచ్చిద్ది అన్నమాట, ఇది ఇలా చేద్దాం అని. సో వీ గాట్ ఏ గుడ్ బంచ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ హూ సపోర్టెడ్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ మంచి టీమ్ అమరినప్పుడు, ఒక కథ దొరికినప్పుడు, ఓకే, అండ్ రియల్ లొకేషన్స్ దొరికినప్పుడు ఒక ప్రోడక్ట్ చాలా గొప్పగా వస్తుంది అన్నమాట. దానికి ఒక నిదర్శనం ఘాటీ సినిమా అండి. డూ యూ ఎవర్ రిగ్రెట్ లైక్ అంటే కథకుడిగా కానీ, దర్శకుడిగా కానీ, లేకపోతే ప్రొడ్యూసర్గా కానీ, ఒక మేకర్గా డూ యూ ఎవర్ రిగ్రెట్ అంత లేదండి బేసికల్గా పెద్ద నాకు రిగ్రెట్స్ ఉండవు. సో నేను వర్తమానంలో బతుకుతాను. ఓకే, నాకు వెంకటేష్ బాబు గారు చాలా ఇష్టం అన్నమాట. ఆయన ఇప్పుడు మాట్లాడిన ఇలా చెప్తూ ఉంటారు. అది నేను రియల్గాను చెప్పాను కదా, ఏదో 4-5 పుస్తకాలు చదివినప్పుడు ఈ మాత్రం వంట పట్టబోటేస్తా. అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి, తెలిసిద్ది. బట్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ సపోర్ట్ సిస్టమ్, మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రాజు గారు లాంటి పార్ట్నర్స్. అండ్ దే నెవర్ గేవ్ మీ ఎ ఛాన్స్ టు గో లిటిల్ లో అన్నమాట. దెన్ తప్పులు జరుగుతూ ఉంటాయి, మెప్పులు వస్తూ ఉంటాయి, తీసుకొని వీల్ గో అహెడ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై జర్నీ. అండ్ ఐఎమ్ డూయింగ్, అది నా జర్నీ, ఐఎమ్ డూయింగ్ ఇన్ ఏ
మై మోస్ట్ ప్యాషనేట్ వే. అంటే అబ్స్టాకిల్స్ అనేటువంటి కామన్ జర్నీలోనే అంటే చాలామంది చేయని ధైర్యం క్రిష్ చేశాడని చాలామంది అనుకున్న సందర్భం రీసెంట్గా జరిగింది. అంటే నేను ముందుకెళ్ళి నా నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చేసుకోవాలి అంటే ఆలస్యం అవుతుందని చెప్పి మీరు హరిహర వీరమల నుంచి మీ పర్సనల్ ప్రాజెక్ట్కి రావడం జరిగింది. సో అది 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 ఎట్లా ఉంటుంది అని అంటే బయట వాళ్ళకి పవన్ కళ్యాణ్ సినిమా నుంచి బయటకు వచ్చి అది ఎలా ఇదైంది అది అంటే మీ ఇద్దరు కలిసి తీసుకున్న డెసిషన్. అవునండి. నేను రత్నం గారికి చెప్పాను, కళ్యాణ్ గారి దగ్గరికి చెప్పాను బేసికల్గా. బట్ అది అంటే ఎలక్షన్స్ కావచ్చు, మన 2 కోవిడ్లు జరిగినాయండి. అది చాలా డిలేస్ అయినాయి. అండ్ కళ్యాణ్ గారు అక్కడ అందరి రాష్ట్రంలో ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి అన్నమాట. ఎలక్షన్స్ ఆయనకి నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి ఇప్పుడు ఆయన ఉన్న ఆలోచన పరిధికి ఆయన అనుకుంటుంది సినిమా అనేది చాలా చిన్న విషయం. ఆయన ఇప్పుడు నేను ఇప్పుడు వెళ్ళి ఏమన్నా సినిమా గురించి మాట్లాడినా కూడా సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఆయన పరిధిలో కూడా రావు. ఈజ్ వాస్ట్, హిస్ హ్యూజ్, వెరీ బిగ్. నాకు కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. సేమ్ థింగ్ రత్నం గారు అంటే చాలా గౌరవం యాక్చువల్లీ. సో కానీ అనేకమైన సంవత్సరాలు జరిగింది. అండ్ దెర్ విల్ బి మెనీ అదర్ థింగ్స్ అండి. థింగ్స్ అంటే నా పర్సనల్ రీజన్స్ కావచ్చు అండ్ ఫైనాన్షియల్ థింగ్స్ కావచ్చు. 5 సంవత్సరాలు ఒకే సినిమాలో ఉండిపోయాను. అండ్ మిగతా వాళ్ళు ఇప్పటికీ నేను ఓకే తర్వాత ఇప్పుడు సినిమా అయిపోద్ది అనుకున్నాం, కానీ కుదరలేదన్నమాట. అది ఎవరు కాదు, కొన్నిసార్లు నిజంగా అలాంటి సంఘటనలు జరుగుతాయి. అన్ఫార్చునేట్లీ అది నా దగ్గర జరిగిందన్నమాట బేస్. కానీ ఆ సినిమా నాకు బాధగా ఉంది. కథని నేను ముగించలేదే, కంచికి తీసుకెళ్ళలేదని. బట్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు కళ్యాణ్ గారు అండ్ రత్నం గారు, ఓకే వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇలా నేను ఇంకా ఆ ప్రాజెక్ట్ నుంచి పక్కొచ్చి ఇంకొక దర్శకుడికి సారథ్యం అప్పగించడం జరిగిందండి. ఆ ఏరియా అంటే మీరు ఎంచుకున్న లొకేషన్సే నిజంగా అత్యంత అద్భుతంగా ఉంటాయి. అంటే ప్రకృతి రమణీయత అంతా కూడా అక్కడే ఉందా అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ క్యాప్చర్ చేసిన విధానం అంటే మీరు చూపించిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా స్పెక్టాక్యులర్ అని చెప్పాలి. 2 people మెయిన్ దానికి రీజన్ యాక్చువల్లీ. ఒకటేమో అంటే విజువల్స్ పరంగా మనోజ్ గారు అండ్ ప్లస్ తోటతర్ని గారు అన్నమాట. దట్స్ దేర్ చాలా గొప్ప చేశారు. మనోజ్ ఇస్ న్యూ డిఓపి, ఆల్మోస్ట్ న్యూ డిఓపి. ప్లస్ ఐశ్వర్య, షీ గేవ్ ద లుక్ ఆఫ్ ద ఫిల్మ్ ఫర్ ద కాటి స్వీటీ ఎలా ఉంది అదని. అండ్ ఎ గ్రేట్ డైరెక్షన్ టీమ్ వీ గాట్. అపార్ట్ ఫ్రమ్ దట్ రామ్ కిషన్ మాస్టర్ ఇప్పుడు ఈ సినిమాలో మీరు చూసిన తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్ అన్నమాట ఎక్స్ట్రాడినరీ. అండ్ వాట్ ఏ కంపోజర్ యాక్చువల్లీ. ఆయన ఎంత సర్టిల్గా కామ్గా ఉంటారు సెట్లో. బట్ ద వే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన డిజైన్ చేసిన విధానం, అందులో చెప్పిన కథ ఒక ఎమోషన్ తీసుకెళ్తూ ఒక స్వీటీ విశ్వరూపానికి కావాల్సినంత సరంజామా అంతా ఆయన ఇచ్చారండి యాక్చువల్గా. సో వెన్ యూ ఫైండ్ టెక్నీషియన్స్ లైక్ దిస్, సో యూ బౌండ్ టు ఎక్సెల్ యువర్ సెల్ఫ్ ఆల్సో. అదేవిధంగా మ్యూజిక్ బై సాగర్ నాగవెల్లి ఈజ్ ఎ న్యూ మ్యూజిషియన్. ఈ సినిమాకి మ్యూజిక్ అనేది హార్ట్ బీట్ లాంటిది అన్నమాట. ఈ రియల్లీ ఎక్సెల్డ్ in this particularly in the part of BGM చాలా ఎక్స్ట్రాడినరీ. సాంగ్స్ కూడా ఇప్పుడు 3 సాంగ్స్ వచ్చినాయి. సైలోరే అనే సాంగ్, దస్సోరా అనే సాంగ్, నెక్స్ట్ సిరిమర అనే సాంగ్. 3 దేనికవి డిఫరెంట్. ఆ ఫోక్ బీట్ ఉంటుంది, ఆ ఫ్యూజన్ ఉంటుంది, ఒక ఆ కొండల నుంచి వచ్చే ఒక ఎకో లాంటి తత్వం ఉంటుంది. ఓన్లీ రిగ్రెట్ అని ఉంటే మా గురువు గారు లేరే ఈ పాటలు రాయటానికి అనమాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఆయన స్థానం ఎవరు భర్తీ చేయలేదన్నమాట. అది నా లైఫ్లో కావచ్చు, తెలుగు పాటకు కావచ్చు. మళ్ళీ అంటూ ఉంటానన్నమాట, మళ్ళీ తెలుగు జాతి ఎప్పుడు అంత గొప్ప మహానుభావుని కంటదో అన్నమాట. సో ఆయన ఇప్పుడు కానీ ఈ సినిమాకి పాటలు 3 పాటలు ఈఎస్ మూర్తి గారు రాశారన్నమాట. గమ్యంకి మ్యూజిక్ డైరెక్టర్ చేశారు ఆయన. ఏ తల్లి కన్నాదిలో పాట రాసింది ఆయనే. వన్ వే జీవితానికి బల్లారి బావ అనే పాట రాశారు. దీనికి 3 సాంగ్స్ అన్నమాట. మీరు చూసిన సిరిమర సాంగ్, ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్ దట్ సాంగ్. అండ్ ఈ సాంగ్ మన దస్సోరా సాంగ్, ఇంకొక సాంగ్ నీ సావాసం అనే ఒక సాంగ్. 3 ఆయన రాశారు. ఇంకో 3 పాటలు మా గురువుగారి దగ్గర ఆయన ఎదురు బదురు కూర్చొని ఆయన ఎలా రాస్తున్నారని దాదాపు ఒక 15 ఏళ్ళ శిష్యరికం కదండి, ఆయన ఎలా రాస్తున్నారు అని ఈసారి నేను ట్రై చేశాను. ఒక 3 పాటలు నేను రాయటం జరిగిందండి. అంటే ఇది మీరు అన్నట్టు ఘాటి ఈజ్ నథింగ్ బట్ శీలావతి విశ్వరూపం కదా. సోషల్ మీడియాలో చూసా ఒక 2-3 మేమ్స్. ఎవడో అంటూ ఉంటాడు అనమాట, రే ప్రభాస్కి సలార్ ఎలాగో అనుష్కకి ఘాటి ఎలా అంటారా,
అన్న మేము కూడా చూసాను. అంటే ఎలివేషన్స్ పరంగా అనుష్కకి అంత ఇది ఈ సినిమాలో ఉందని. శీలావతి క్యారెక్టర్కి అవసరం ఉందండి. అండ్ అనుష్క ఈజ్ ఎ సూపర్ స్టార్ అండి. ఇప్పుడు మనం మ్యాగ్నానిమస్ మన హీరోస్, మేల్ హీరోస్ ఎలా అయితే చేస్తుంటే వాళ్ళకి ఆ కథ దొరికితే ఎంత ఎంత గ్రాండియర్గా వాళ్ళ యాక్షన్లో గ్రాండియర్స్ కావచ్చు, బిల్డప్స్ కావచ్చు, ఎలివేషన్స్ కావచ్చు, మోర్ దెన్ దట్ చూస్తే ఎమోషన్స్ ఎంత లార్జర్ దాన్ లైఫ్ అవుతున్నాయో స్వీటీ తను సంపాదించుకుందండి. అరుంధతి నుంచి సరోజ్ కావచ్చు, దేవసేన కావచ్చు, బాగ్మతి కావచ్చు, బాగుంది. అండ్ తను చాలా నేర్చుకుంది, చాలా పరిపక్వత చెందింది. ప్లస్ రాజమౌళి గారు యాక్షన్ సీక్వెన్స్ అన్ని నేర్పించి పంపించారన్నమాట. సో అండ్ సూపర్ స్టార్ అండి బేసికల్గా. తన మీద ఇవన్నీ వర్కౌట్ అవడానికి 100% ఆస్కారం ఉంది. అలాంటి సిచ్యువేషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి, అలాంటి ఎమోషన్స్ ఉన్నాయి. అందుకని యూ విల్ సీ అండ్ ఇట్స్ ఏ బిగ్ ఫిల్మ్ బేసికల్లీ, వెరీ బిగ్ యాక్షన్ ఫిల్మ్ అండి. మేబీ ద బిగ్గెస్ట్ ఇన్ ఇండియా ఆన్ ఎ ఫీమేల్ సూపర్ స్టార్ అండి. సరోజా టు శీలావతి అంటే ఏంటి? పర్సన్గా సేమ్ అండి. అదే బ్యూటిఫుల్ సోల్ అండి. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు పుట్టగానే స్వీటీ అని అలా ఎలా కనిపెట్టి పేరు పెట్టారు అండి. రెండవది యాజ్ అన్ యాక్టర్ చాలా ఎవల్యూట్ అయింది. యాజ్ ఎ సూపర్ స్టార్ మల్టీఫోల్డెడ్గా వెళ్ళిపోయిందండి. అండ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ హర్ ఆర్క్ యాజ్ ఏ థింగ్. అండ్ అట్ ద సేమ్ టైం తను ఇప్పటికీ అదే చిన్నపిల్ల, అదే గ్రౌండెడ్ పర్సనాలిటీ అండ్ పాన్ ఇండియా లెవెల్లోనే యూ గోయింగ్ టు రిలీజ్ ద ఫిల్మ్. సో వన్ ఫైనల్ క్వశ్చన్, వై ఘాటీ ఇన్ థియేటర్స్ అంటే క్రిష్ ఏం చెప్తారు? స్వీటీ కోసం రండి, ఒక స్పెక్టకిల్ కోసం రండి. కానీ ఈ సినిమా ఘాటీ సినిమా సోళ్ళు మీ మనసు నిండా నింపుకొని థియేటర్ నుంచి బయటకు నడుస్తారు. ఆ గ్యారంటీ నేను ఇస్తాను. ఈ టీల కోసం మీరు వచ్చేసేయండి. ఎంత అద్భుతంగా ఆ కథను మనం చూడబోతున్నాం అనేటువంటిది త్వరలోనే తెలుసుకోబోతున్నాం. సో వీ విష్ యూ ఆల్ ద బెస్ట్.